వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనం రాశి ఫలాల గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క రాశికి మీకు ఈ డేట్లో ఈ విధంగా ఆదాయం ఉంటుంది, ఈ డేట్లో మీకు ఖర్చు ఉంటున్నాయని మీరు చెప్తూ ఉంటారండి. అదే రూపంలో మనకి ప్రేక్షకులు కాల్ చేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురువు, అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు, మరియు చతుర్థంలో రవి బుధులు, పంచమంలో శుక్రుడు కేతువు, దశమంలో శని వక్రీకరించడం, లాభస్థానంలో రాహు. వెరసి చూసినట్లయితే ఈ యొక్క దైవానుగ్రహం సంపూర్ణంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంది. కానీ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు సమస్యలు అంటే ఏదో ఇబ్బందులు అయిపోయి రోడ్డున పడతామని కాదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ప్రశాంతత లేని జీవితం, అలాగే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులలో మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉండడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉండడం. ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారు గమనించదగినటువంటి విషయాలుగా చెప్పవచ్చు. కాబట్టి దైవానుగ్రహంతో నెట్టుకొస్తారు, కానీ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. 1వ తారీఖు రోజున ప్రధానంగా మొదటి రోజే అనుకూలమైనటువంటి పరిస్థితులు, ధనాదాయం బాగా ఉంటుంది, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అయితే వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఎక్కువగా ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పొందుతారు. అలాగే జ్వరము చేత బాధింపబడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగార్థులు, ఈ యొక్క ఉద్యోగార్థులు లౌక్యముతో మీ యొక్క అధికారులని, తోటి ఉద్యోగస్తులతో మెలిగినట్లయితే ఏ సమస్యలు ఉండవు. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి, ప్రధానంగా FMCG రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే రైతులు, అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహంతో ముందడుగు వేయండి. చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ప్రేమని పంచడమే తప్ప ఎదుటి వాళ్ళని ఆశించకుండా ఉంటేనే చాలా మేలు ఈ 15 రోజుల్లో అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి కొంత శుభ పరిణామాలు జరుగుతాయి. కాస్త యోగవంతమైనటువంటి జీవితం పొందుతారు. కానీ తోటి ఉద్యోగస్తులు, అధికారుల యొక్క అండదండలతోనే మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అయితే చాలామంది ప్రేక్షకులు కాల్స్ చేసి చెబుతున్నారు, మీరు చెప్పినటువంటి పలానా రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, పలానా రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుంది, పలానా రోజుల్లో ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాలు చాలా మటుకు మాకు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇలా ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నటువంటి కారణం చేత ముందుకి ఇంకా మంచిగా, ఇంకా దీంట్లో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్లేషణ ఇవ్వాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాము. అయితే ప్రధానంగా మన యొక్క ఉద్దేశ్యము, ఈ యొక్క రాశి ఫలితాల యొక్క ఉద్దేశ్యము, ఏ రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి, ఏ రోజుల్లో ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయం. తద్వారా ఇది ఒక సూచిక లాంటిది, దిక్సూచి లాంటిది, అంతే తప్ప విధంగా ఇదే అని చెప్పి మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఒక సూచికని ఇస్తున్నాం. ఆ సూచిక ప్రకారం పలానా రోజుల్లో మీకు ఉన్నటువంటి పరిస్థితిగతులు మీకు ఏర్పడుతుంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 1వ తారీఖు రోజున మీకు
ధనాదాయం చక్కగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాల వలన ధనాన్ని మీరు పొందుపరుచుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 2, 3, 4, 5, 6 తేదీలు అనుకూలమైనటువంటి తేదీలు కావు. 2, 3, 4 తేదీల్లో వాహన మరమ్మతులకి, గృహంలో మరమ్మతులకి లేదా గృహోపకరణాల కొనుగోలుకి మీకు కొంత ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. లోన్స్కి సంబంధించినటువంటి అనగా హౌసింగ్ లోన్ సంబంధించినటువంటి ఆశించేటువంటి వాళ్ళు ఈ యొక్క 6వ తారీఖు తర్వాతనే మీకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. మంచి వార్త వింటారు 6వ తారీఖు తర్వాత. ఇక ప్రధానంగా 2, 3, 4 తారీఖుల్లో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 5, 6 తారీఖుల్లో మీకు వృధా కాలయాపన జరుగుతుంది. ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు. తద్వారా బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. ఇక 7, 8, 9 తారీఖుల్లో మీరు 2, 3, 4, 5, 6 తారీఖుల్లో మీరు ఎదురు చూసినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో 7, 8, 9 తారీఖుల్లో మీరు పొందుతారు. అనగా ధనాదాయం చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకి మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి నిర్ణయం వల్ల కావచ్చు, వ్యాపార భాగస్వామి నిర్ణయం వల్ల కావచ్చు, మంచి యోగదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. దంపతుల మధ్య విభేదాలు తొలగి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు పొందుతారు. అలాగే మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో ఈ 10, 11 తారీఖుల్లో చక్కటి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక 12, 13, 14, 15 తారీఖుల్లో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము కాదు. 12, 13 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అలాగే 14, 15 తారీఖుల్లో కూడా చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు, సంతానం మూలకముగా ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశీయానం, విదేశీ ప్రయత్నానికి సంబంధించిన ప్రయత్నాలు 15 తర్వాత మీరు చేసినట్లయితే, 15వ తారీఖు తర్వాత చేసినట్లయితే అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 12, 13 మరియు 2, 3, 4 తారీఖుల్లో ఈ సెప్టెంబర్ మాసంలో అధిక ధన వ్యయం ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ సమస్యకైనప్పటికీ కూడాను దైవానుగ్రహంతో సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. ఈ నెల 31వ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి రోజు. ఇది చాలా అత్యంత అరుదుగా శని నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి రావడం. కాబట్టి ఇప్పుడు మన సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అది గత జన్మ కర్మదోష ప్రభావాలు. కాబట్టి ఈ యొక్క గత జన్మ కర్మదోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయలు, పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, అలాగే ఎన్ని పరిష్కారాలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా ఆ యొక్క ఫలితాన్ని పొందలేకపోవడం, నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ పితృశాపాలు లేదా పితృదోషాలు. కాబట్టి పితృదోషము లేదా పితృశాపాలు ఉన్నటువంటి కుటుంబాలలో అభివృద్ధి అంతగా ఉండదు. కాబట్టి ఈ యొక్క పితృదోష పరిహారార్థమై సెప్టెంబర్ 25వ తారీఖున, 30వ తారీఖున ఈ 2 రోజుల్లో పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. పూర్తి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి అండి ఈ 15 రోజులు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? వృషభ రాశి వారు ఈ యొక్క 15 రోజులు, 1వ తారీఖు నుంచి 15 రోజుల వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయండి.
తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జాతకంలో నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. గురువుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.